కృపగల తండ్రి, 28వ లేఖనాల పరిశోధన సదస్సులోనైనా ఒక పాఠాన్ని మేము ఆలోచిస్తుండగా మాకు కావలసిన జ్ఞానవాక్కులను అనుగ్రహించండి. మీ పిల్లలనైనా చూపడుతున్న ప్రతి మాట విని ఆలోచించి గ్రహించి మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతుకుతూ మేమందరం నాయన మీరున్న లోకానికి చేరే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్య వాక్యోపదేశకులు, అలాగే దైవజనులు ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాను. 28వ లేఖనాల పరిశోధన సదస్సులో ఏర్పాటు చేయబడిన 2 పాఠాలలో ఒక పాఠాన్ని మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మనం పరిశీలించి నేర్చుకుందాం. పాఠం పేరు వచ్చి కన్యక కనగలదా. కన్యక కనగలదా అనే ఆలోచనాత్మకమైన పాఠము నేడు శాస్త్ర ప్రపంచానికి అంతు చిక్కని ఒక రహస్యము. క్రీస్తు విరోధులు, బైబిల్ వ్యతిరేకులు, హేతువాదులు, నాస్తికులు ఎంతోమంది క్రీస్తు పైన బురద చల్లాలని, క్రీస్తును కన్న తల్లి మరియమ్మ గారి పైన కలంకాన్ని తెచ్చే రీతిగా ఈనాడు సమాజంలో సోషల్ మీడియా ద్వారా చెలరేగిపోతున్నారు. ఏంటి, పురుషుడు ప్రమేయము లేకుండా మరియమ్మ ఎలా కన్నది? అది అసంభవం, అది సాధ్యం అవ్వదు గనక మరియమ్మ గారు తప్పు చేసింది గనకనే యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఇక చాలామంది ఏం చెప్తున్నారంటే, పంతేరస్ అనే ఒక రోమా సైనికుడు వలన మరియమ్మ గర్భవతి అయి యేసుక్రీస్తు వారు కన్నదని చాలామంది నాస్తికులు, హేతువాదులు, బైబిల్ వ్యతిరేకులు మాట్లాడుతూ ఉన్నారండి. మనము హేతువాది అడుగు ప్రతి ప్రశ్నకి మనము సాత్వికంతో సమాధానము చెప్పాలి గనక వాళ్ళేదో అడగడానికి కాదు, కానీ ఈరోజు సందేహం చాలామందిలో ఉంటుంది. బైబిల్ ప్రకారంగా కన్యక కనగలదా లేదా అన్నది మనము బైబిల్ లోతుల్లోకి వెళ్ళి మనం పరిశీలించగలిగితే ఎక్కడ రాయబడింది అన్నమాట. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఈ మాట క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల్లో యెషయా గారు రాయబడిన మాట. నేను ఆలోచన చేయగలిగితే ఇంతకు కన్యక కనగలదా అని మనం బైబిల్ ప్రకారంగా ఆలోచన చేయగలిగితే ఏంటి, దేవుడు ప్రతి పుట్టుకను ఆయా రకాలుగా కొన్ని పద్ధతులు పెట్టాడండి. ప్రారంభము నుంచి ప్రతి దానికి ఒక్కొక్క పద్ధతిగా దేవుడు ఆయా కాలాలలో ఎలా రావాలి అని చక్కగా పుట్టుకను ఒక పద్ధతి రూపంలో దేవుడు ప్రవేశపెట్టాడు. మొదటగా దేవదూతల పుట్టుకను గురించి మనం ఆలోచన చేయగలిగితే దేవదూతలను దేవుడు ఎలా పుట్టించాడు? మాట వలన పుట్టించాడు. చూడండి ఒకసారి కీర్తనలు 148వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 148 5వ వచనం. 148వ అధ్యాయము. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఏంటి, యెహోవా ఆజ్ఞగా ఏవి పుట్టాయి? దేవదూతలు. అంటే దేవదూతలను పుట్టుక వెనకాల పెట్టిన పద్ధతి ఏంటి? దేవుడు మాట వలన వాటిని పుట్టించాడు.
మాట వలన కలుగును గాక, ప్రకృతి కలుగును గాక అంటే మాట వలన దేవదూతల్ని పుట్టించాడు. ఇది మొదటి పద్ధతి. ఇక రెండవ పద్ధతి ఆలోచన చేయగలిగితే, తన కుమారులు తన గర్భాన రాబోతున్న పిల్లలని అనగా తొలి మానవుని ఆదామును దేవుడు ఎలా ఈ భూమి మీద పుట్టించాడు, ఆయన ఎలాంటి పద్ధతి వాడి నరుణ్ణి ఆదాముని భూమి మీదకి ప్రవేశపెట్టాడో చూడగలిగితే, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము ఏంటి, మన తొలి తండ్రి అయిన ఆదాము గారి జన్మ, ఆయన దేవుడు ఎలా భూమి మీదకి జన్మింపజేశాడు, ఏ పద్ధతిని దేవుడు వాడాడని చూడగలిగితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. తొలి మానవుడు మన తండ్రి అయినటువంటి ఆదాము గారిని దేవుడు ఎలా పుట్టించాడంట, నేల మట్టిని తీసుకున్నాడట. మట్టితో చక్కటి ఆకారాన్ని నిర్మించి ఈ మానవ దేహాన్ని తయారు చేసి అందులోనికి దేన్ని ఊదాడంట, జీవాత్మను. దేవదూతలను అయితే మాట వల్ల కలిగించాడు, కానీ మనుషులైన మనల్ని ఎలా కలిగించాడు దేవుడు, తనలోని భాగం. మనం ఎవరుము, తనలోని భాగం. మనల్ని దేవుడు తనలో నుంచి ఆ మట్టిలోనికి ప్రవేశపెట్టాడు, జీవాత్మను ప్రవేశపెట్టాడు. అంటే తొలి మనువుని ఎలా పుట్టించాడు భూమి మీద, ఒక మట్టిని తీసుకొని చక్కటి ఆకారం నిర్మించి అందులోనికి తన భాగంలో నుంచి ఆత్మలు తీసి ప్రవేశపెట్టాడు. అది ఆదాము యొక్క జన్మ. ఇది రెండవ పద్ధతి. ఇక మూడవ పద్ధతి, దేవుడు స్త్రీని ఎలా నిర్మించాడో చూడగలిగితే చూడండి. ఎక్కడ, ఆది కాండము 2వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆది కాండము 2వ అధ్యాయము 21, 22 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతను ప్రక్కటెముకను తీసి ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనుగాను నిర్మించి మన ఆది తల్లిని అవ్వమ్మను ఎలా నిర్మించాడు దేవుడు, ఆదాములో నుంచి మాంసాన్ని తీసి పక్కటెముకను తీసి ఎలా చేశాడు, స్త్రీనిగా నిర్మించి. అంటే మన తల్లిని అవ్వను ఎలా సృష్టించాడు, మూడవ పద్ధతి. మొదటి పద్ధతి దేవదూతలు మాటల ద్వారా కలగజేశాడు. రెండవ పద్ధతి ఆది మానవునైనటువంటి మన తండ్రి ఆదాము గారిని నేల మట్టితో నుంచి నిర్మించి ఆ మట్టిలోనికి తన ఆత్మను ప్రవేశపెట్టాడు. తర్వాత మూడవ పద్ధతి తల్లి అయిన అవ్వను స్త్రీని ఎలా నిర్మించాడంటే ఏంటి, ప్రక్కటెముకతో ఆదాములో నుంచి మాంసం ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఇప్పుడు ఎన్ని పద్ధతులు చూసాం మనము, 3 పద్ధతులు. ఈ 3 పద్ధతులు వేరువేరుగా ఉన్నాయి, ఒకటిగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయండి. దేవుడు ఆయన చేసే ప్రతీది ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన చేసే ప్రతీది అంతు చిక్కదు మనిషికి. రకరకాల పద్ధతులు దేవుడు మనుషుల్ని పుట్టించాడు. ఇక తర్వాత పిల్లలైనటువంటి కయ్యను హేబేలు పుట్టుక ఎలా జరిగిందో చూడండి ఒకసారి. ఇది 4వ పద్ధతి. ఆది కాండం 4వ అధ్యాయం 1వ వచనం. కయ్యను హేబేలు పిల్లలు ఎలాంటి పద్ధతి ద్వారా దేవుడు పుట్టించాడు చూడండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయ్యేను. కయ్యనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఇప్పుడు కయ్యను ఎలా పుట్టాడు, ఆదాము అవ్వలు సంసార జీవితంలో వాళ్ళ కలయిక వలన కయ్యను పుట్టాడు. అంటే కయ్యను పుట్టాడు. ఆదామునేమో మట్టితో నిర్మించాడు, స్త్రీనేమో ఆదాములో మాంసం ద్వారా నిర్మించాడు. కానీ తొలిచూరు పుట్టిన పిల్లలైన కయ్యను హేబేలు షేతు వీళ్ళందరూ ఎలా పుట్టారంటే ఆదాము అవ్వల కలయిక వలన, వారు సంసార జీవితం వల్ల వీళ్ళు పుట్టారు. అంటే వీళ్ళిద్దరిలో నుంచి దేవుడు కయ్యను హేబేల్ని తీశాడు. ఇది ఎన్నో పద్ధతి, 4వ పద్ధతి.
ఈ 4వ పద్ధతి. ఇక మరో పద్ధతి మనం చూడగలిగితే, మరో పద్ధతి ఆది కాండము 18వ అధ్యాయము 10వ వచనము నుంచి దేవుడు ఎలాంటి పద్ధతుల ద్వారా ప్రపంచానికి, శాస్త్రానికి అంతు చిక్కని విధంగా దేవుడు పుట్టిస్తున్నాడో చూడగలిగితే ఈ సందర్భం మనకు అందరికీ తెలుసు. అబ్రహాం గారి జీవితంలో ఆయనకి సంతానము లేదు, ఆయనకి పిల్లలు లేరు. చూడండి ఎక్కడుందన్నమాట, ఆది కాండము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడగలిగితే, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నేను నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుని కన్నును. ఎవరితో అంటున్నాడు ఈ మాట? అబ్రహాంతో అంటున్నాడు. అప్పటికి అబ్రహాము 99 సంవత్సరాల వయసు గలవాడు. ఎంత? 99 సంవత్సరాల వయసు గలవాడు. వృద్ధాప్యంలో ఉన్నాడు, ముసలితనంలో ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం గారి ముసలి వయసులో ఉన్నప్పుడు శారమ్మ ఎలా ఉంటుంది? ఇంకా ముసలి వయసులో ఇంచుమించు శారమ్మకి అబ్రహాం గారి 10 సంవత్సరాల తేడా వయసు. ఆ ముసలితనములు కూడా దేవుడు ఇక మీదట వచ్చే సంవత్సరానికి ఏమిస్తాను, నేను ఒక 12 బిడ్డని కుమారుని అనుగ్రహిస్తాను. తర్వాత చూడండి, తర్వాత శారా వెనక నుండి గుడార ద్వారము నుంచి వెనుచుండెను. దేవుడేమో అబ్రహాం గారితో మాట్లాడుతున్నాను, నాయన నీకు ఒక కుమారుని ఇస్తాను, నాయన వచ్చే సంవత్సరానికి ఒక కుమారుని అనుగ్రహిస్తాను అన్నప్పుడు ఈ మాట శారమ్మ తల్లి వినిందట. విన్నేమనింది చూడండి, అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండి స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. చూడండి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. చూడండి, స్త్రీ ధర్మము నిలిచిపోయింది ఎవరికి? శారమ్మ గారికండి. 90 సంవత్సరాల వయసు గల స్త్రీ తల్లి. ఆ వయసులో కూడా ఏమన్నాడు దేవుడు, నీకు గర్భాన పండిస్తానమ్మా, నీ గర్భాన కుమారుడు పుట్టబోతాడు మా సంవత్సరానికని మాట సెలవిచ్చాడండి దేవుడు. అంటే వృద్ధుల నుంచి పిల్లల దేవుడు పుట్టించగలడండి. ఆమెకు స్త్రీధర్మం నిలిచిపోయింది, వృద్ధురాలు అయిపోయింది. ఆ తర్వాత శారా, నేను బలము ఉడికిన దాననే, నాకు బలము లేదు కదయ్యా, శరీరం అంతా ముడతలు పడిపోయింది, నా వయసు సహకరించట్లం లేదు, వృద్ధాప్యములో ఉన్నాను, ఇంకా నాకు బలము లేదు, ఎలాగో నాకు సుఖము కలుగును, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, నేను వృద్ధులారైపోయినాను, నా యజమానుడు కూడా వృద్ధుడైపోయాడు, 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు నిండిపోయాయి కదా అని తనలో నవ్వుకునింది శారమ్మ తల్లి. ఈ వయసులో మాకు పిల్లల ఏం చేసుకుంది? నవ్వుకుంది. తర్వాత చూడండి దేవుడు ఏమన్నాడు చూడు, తర్వాత మాట, యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనుషులకు సాధ్యము కానిది దేవునికి సాధ్యము. అసాధ్యము కానిది మనిషి కొన్ని చేయలేడండి, మనిషి వల్ల కాదు. ఎందుకు? మనిషి కాబట్టి. కానీ మనిషిని సృష్టించిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, అన్నీ సాధ్యములే. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఆయన చేయగలడు. ఆయనకి సాధ్యమండి, అసాధ్యమైనది ఏది భూమి మీద లేదు. చూడండి ఒకసారి రోమిలు రాసిన పత్రిక 14 అయిపోయిందమ్మా, 14 అదే 18వ అధ్యాయం 14 వచ్చిన చదివారా? ఓకే. నెక్స్ట్ రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. రోమా పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు అబ్రాహాం గురించి రాయబడింది అక్కడ. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై. చూడండి, అబ్రహాం గారికి ఎన్నేళ్ళ వయసు అంట? 100 వయసు. దేవుడు ఎప్పుడు చెప్పాడు నీకు గర్భాన పండించబోతానని? ఎప్పుడు చెప్పాడు? 99 ఏళ్ళు చెప్పాడు. కానీ 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీర మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ
అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహంపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. చూడండి, అబ్రహాం గారు ఎలా నమ్మాడు? మంచి అందుకేనండి ఆయన విశ్వాసములకు తండ్రి అన్నాడు. ఎందుకు? ఆ వయసులో ఏది చెప్పినా నమ్మరండి. మాక 90 ఏళ్ళు వచ్చాయి, 99 ఏళ్ళు వచ్చి మాకు పిల్లలు పుట్టడం ఏంటి అని ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. అందుకే శారమ్మ తల్లి నవ్వింది. ఎవరు నమ్మరండి. కానీ అబ్రహాం గారు ఆ 99వ సంవత్సరంలో కూడా ఏమి నమ్మాడు? దేవుడు చేయగల సమర్థుడని నమ్మాడండి. దేవుడు నమ్మాడు, విశ్వాసించాడు. రూఢిగా విశ్వాసించి విశ్వాసము వలన బలము నొందెను. ఏంటి? విశ్వాసం వలన బలము నొందెను అంటే నిజంగా వృద్ధాప్యములు కూడా దేవుడు పిల్లల్ని పుట్టించే కెపాసిటీ దేవునికి ఉంది. ఈరోజు చూడండి, చాలామంది న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. 70 ఏళ్ళ ముసలామె ఆడపిల్లకు జన్మనిచ్చింది. 45 ఏళ్ళ తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంటే వృద్ధాప్యములు కూడా పిల్లల్ని కంటున్నారు. కనేది వాళ్ళకి దేవుడు గర్భఫలాన్ని ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఏ వయసులోనైనా స్త్రీ ధర్మం నిలిచిపోయింది శారమ్మ తల్లికి. ఆయన ఏం చేశాడు? దేవుడు చక్కటి గర్భఫలాన్ని ఇస్సాకును దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇది ఎన్నో పద్ధతి? 5వ పద్ధతి. ఏంటి? వృద్ధాప్యంలో ఉన్నా కూడా అబ్రహాం గారికి సంతానాన్ని దేవుడు కలగజేశాడు. ఈరోజు శాస్త్ర ప్రపంచం అవాక్కైపోతుంది. 50 సంవత్సరాల్లో కంటున్నారు, 60 సంవత్సరాల్లో కంటున్నారు, 80 సంవత్సరాల్లో కంటున్నారు, 90 సంవత్సరాల్లో కంటూనే ఉన్నారు. చూడండి, ఇంకొక సందర్భం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనం. ఎలిజబెతు గొడ్రాలయ్యునందున వారికి పిల్లలు లేకపోయిన. ఎవరీమే? ఏ తల్లి? ఎలిజబెత్ అండి. జకరయ్య ఎలిజబెత్ దంపతులకు ఏమీ లేరు, పిల్లలు లేరు. ఆమె గొడ్రాలను పిలువబడుతుంది సమాజంలో. పిల్లలు లేని వారు ఎలా చూస్తారండి? గొడ్రాలుగా అంటారు. ఆమె గొడ్రాలుగా ఉంది. తర్వాత మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఏంటి? ఎలా ఉన్నారు వాళ్ళు? వృద్ధాప్యములో ఉన్నారు. వాళ్ళు కూడా జకరయ్య ఎలిజబెత్ వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ దంపతులు వృద్ధాప్యములో ఉన్నారు. ఆమె గొడ్రాలుగా పిలువబడుతుంది. పిల్లలు లేరు. అప్పటికి ఆమెకి పిల్లలు లేరు. కానీ దేవుడు కూడా వాళ్ళ భక్తిని మెచ్చి వాళ్ళకు కూడా సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎవరైనా? బాప్తిసమిచ్చు యోహాను గారు. ఇప్పుడు ఇందాక చదివింది 7వ వచనం కదమ్మా. 13వ వచనం చదవండి ఒకసారి, కింద మాట 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడుకుము, నీ ప్రార్థన వినపడి ఉన్నది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును. నీకు కుమారుని కానీ ఏ వయసులో కంటుంది? కుమారుణ్ణి వయసులో కాదండి కంటుంది, యవ్వన వయసులో కాదు, వృద్ధాప్యములో కంటుంది. వృద్ధాప్యములో నీకు కుమారుని కనును. అతనికి యోహానను కూడా పేరు కనలేదు. ఇంకా ఏమంటున్నాడు దేవుడు? యోహానని పేరు పెట్టుదు నాయన. ఇది మరీ విచిత్రంగా లేదండి, ఆశ్చర్యంగా లేదు. అప్పటికి ఇంకా గొడ్రాలుగా పిలువబడుతుంది, వృద్ధాప్యములో ఉంది. దేవుడు దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు నీ భార్య నీ కుమారుని కంటుంది. అతనికి ఏ పేరు పెడతారో తెలుసా? బాప్తిస్మిచ్చు యోహాననియు. చూడండి, దేవుడు సమర్థుడండి, ఏదైనా కూడా ఆయన చేయగలడు. వృద్ధాప్యములో ఉన్న శారమ్మ తల్లికి గర్భాన్ని పండించాడు దేవుడు. ఎలిజబెత్ వారు కూడా ఏం చేశాడు? దేవుడు గర్భాన్ని పండించాడు. గర్భఫలం దేవుడు ఇవ్వాల. చాలామందికి లేటుగా వస్తుందండి, ఇబ్బంది పడవసరం లేదు. కానీ ఏదో ఒక సమయంలో దేవుడు గర్భఫలాలను ఇస్తాడు. మనకందరికీ తెలుసు, చనిపోయిన జాన్సన్ విట్రానే గారు. ఆయనకు పెళ్ళైన 18 సంవత్సరాలకు గాను ఆయనకి పిల్లలు లేరు. 18 సంవత్సరాల తర్వాత ఆయన ఒక ఆడపిల్లకి జన్మనిచ్చాడు. దేవుడు అప్పుడు ఇచ్చాడు వాళ్ళకు. కనుక ఈ 5వ పద్ధతిని మనం చూడగలిగితే, వృద్ధాప్యములో ఉన్న కూడా దేవుడు ఏం చేస్తాడు? పిల్లలు పుట్టించగలడు. వృద్ధాప్యంలో ఉన్న కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పటికీ కూడా ఏం చేశాడంటే, దేవుడు అనుకుంటే, ప్రణాళిక ఉంటే వృద్ధాప్యంలో కూడా పిల్లల్ని దేవుడు పుట్టించగలడు. ఇది 5వ పద్ధతి. ఎన్నో పద్ధతి ఇది? 5వ పద్ధతి. చూడండి, ఇంకో పద్ధతి చూసుకుందాం. మత్తయి సువార్త 6వ పద్ధతి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8, 9. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8, 9. అబ్రహాము
మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడు. ఎలా పుట్టిస్తాడంట పిల్లల్ని? రాళ్ళ వలన పుట్టిస్తాడు. ఆయన అనుకుంటే రాళ్ళ వలన నుంచి కూడా పిల్లల్ని పుట్టించగలడు. అందుకే ఆ మాట రాయించాడు. నేను పుట్టించగలను కనుక నా మాటను దేవుడు రాయించాడు. చెయ్యనిది దేవుడు రాయించాడు. ఎక్కడ చెయ్యని దేవుడు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమే. రాళ్ళ వల్ల సైతాన్ని పుట్టించగలనండి దేవుడు. అంత గొప్పవాడు దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఇశ్రాయేలు గురించి మాడుతున్నాడు. మీరు అబ్రహాం తండ్రి అంటున్నారు, ఆయనకున్న విశ్వాసం మీకు లేదే. మీరు ఆయన మహిమ దేవుడు యేసుక్రీస్తు మహిమపరచడం లేదు, ఆయన గురించి చెప్పటం లేదని చెలరేగిపోయి ఇదిగో అబ్రహాం మీరు తండ్రి, ఆ విశ్వాసం ద్వారా తండ్రి అంటున్నారు. కానీ అవసరమైతే రాళ్ళ వలన దేవుడు కూడా మీకు పిల్లల్ని పుట్టించగలడండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇది ఎన్నో పద్ధతి? 6వ పద్ధతి. మొదటి పద్ధతి దేవదూతల్లో మాట వలన కలిగించాడు. 2వ పద్ధతి తొలి మానవుని ఆదాముని ఎలా పుట్టించాడు? నేల మట్టితో నిర్మించి తనలోనికి ఏం పంపించాడు? ఆదాము ఆత్మను దేవునిలో భాగాన్ని ప్రవేశపెట్టాడు. తర్వాత 3వ పద్ధతి తల్లిని అవ్వను ఎలా సృష్టించాడంటే ఆదామును గాఢ నిద్ర కలగజేసి మాంసము ఎముకని తీసి ఏం చేశాడు? స్త్రీనిగా నిర్మించాడు. ఇది ఎన్నో పద్ధతి? 3వ పద్ధతి. 4వ పద్ధతి కయ్యని హేబెల్ని ఎలా పుట్టించాడంటే ఆదామును అవ్వను ఇద్దరు దాంపత్య జీవితం వలన, వారి సంసార జీవితం వలన వారిద్దరి నుండి పిల్లల్ని పుట్టించాడు. ఇదెన్నో పద్ధతి? 4వ పద్ధతి. ఇక 5వ పద్ధతి వృద్ధాప్యంలో కూడా దేవుడి పిల్లల్ని పుట్టించగలడు. వృద్ధాప్యంలో కూడా స్త్రీధర్మం నిలిచిపోయినప్పటికీ దేవుడు పుట్టించే సమర్థుడు. నెక్స్ట్ 6వ పద్ధతి రాళ్ళ వలన సైతం నుంచి దేవుడు పిల్లల్ని పుట్టించగలడు. రాళ్ళ వల్ల పిల్లలు ఎలా పుడతారనేది సైన్స్ ప్రకారంగా మనం వీలైతే మరో సెమినార్లో దాన్ని నేర్చుకుందాం. దాంట్లో చాలా లోతైన సందర్భాలు దాగి ఉన్నాయి, లోతైన విషయాలు అందులో ఉన్నాయి కనుక. నెక్స్ట్ 6వ పద్ధతి రాళ్ళ వల్ల సైతాన్ని దేవుడు పిల్లల్ని పుట్టించగలడు. ఇప్పుడు 7వ పద్ధతిని దేవుడు ప్రవేశపెట్టాలనుకున్నాడు. 7వ పద్ధతిని దేవుడు ప్రవేశపెట్టడం, ఆ పద్ధతి కన్యక గర్భవతి కుమారుని కనడము. అప్పటి వరకు ఇది చరిత్రలో జరగలేదు. కానీ దేవుడు ఒక కొత్త పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడండి. పరిచయము కన్యక గర్భవతి అవ్వడం. చూడండి ఎక్కడుందన్నమాట. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. దావీదు వంశస్థుడైన యేసేబను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు. ఎవరు ఆ స్త్రీ? ఎవరు? కన్యక. ప్రదానం చేయబడింది కానీ పురుషుణ్ణి ఎరగలేదు. కన్యక అని రాయబడింది అక్కడ. కన్యక చదవడం మాట ఎంత బాగుంటుంది. కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఎవరండి ఆ స్త్రీ? మరియమ్మ అండి. దేవుడు ఒక పద్ధతిని ప్రవేశపెట్టాలనుకున్నాడు. ఆ పద్ధతి కన్యక ద్వారా భూమి మీదకి ఒక మహానుభావుని లోకానికి పంపించాలనుకున్నాడు. అందుకే దేవుడు ఆలోచించాడు, కన్యకని కావాలనుకున్నాడు. అప్పటి వరకు నీతిమంతురాలుగా పవిత్రంగా జీవిస్తున్నట్టు మరియమ్మ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి 34వ వచనం 34-35. అందుకు మరియా నేను పురుషుని ఎరగను దాననే. ఈరోజు సమాజంలో మనం అందరం ఎలా పుట్టామంటే పురుషుని ఎరగాలి. భర్త భార్య సంసార జీవితం వల్ల మనం అందరము పుట్టబోతున్నాం. ఇది సమాజంలో జరుగుతుంది. అందుకే ఈరోజు ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే పురుషుడితో కలవాలి. అందుకే ఈరోజు శాస్త్రం ఏమంటుందంటే, ఈరోజు నాస్తికులు హేతువాదులు కన్యక కనలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఏం చదవండి. నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి
నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను. చాలండి. పరిశుద్ధాత్మ శక్తి వలన ఇదిగో అమ్మ నువ్వు గర్భాన్ని ధరించి భూమి మీదకి ఒక మహానుభావాన్ని జన్మింపబోతున్నావు. ఏంటి 700 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథం ద్వారా రాయబడిన మాట 2000 సంవత్సరాల క్రితము నెరవేర్చబడింది. ఎవరైనా మహానుభావుడు కన్య గర్భం నుంచి వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారండి. మనం నమ్మిన లోకరక్షకుడు ఆ మహానుభావుడు. ఏంటి ఇంతకు కన్యక కనగలదా? ఆలోచన చేద్దాం. ఇది ఆలోచించుకొని ముగించుకుందాం. ఏంటి కన్యక కనగలదా? ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు శాస్త్ర ప్రపంచం ఎంతో డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయిందంటే ఈరోజు మనిషికి అంతు చిక్కను కూడా ఈరోజు మనిషి సాధిస్తున్నాడు. అందులో ఒక శాస్త్రవేత్త అలాగే కొందరు డాక్టర్లు పరిశీలించి ఈరోజు ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. ఏంటి ఆ పద్ధతి అంటే సరోగసి. మనకందరికీ తెలుసు ఏందది? సరోగసి అర్థం ఏంటంటే అద్దె గర్భం. ఈ సరోగసి అనే ఒక పద్ధతిని, ఐవీఎఫ్ అనే ఒక పద్ధతి ద్వారా ఈరోజు పిల్లలు కలగని వారికి ఏం చేస్తున్నారు? సంతానాన్ని కలగజేస్తున్నారు. ఈ పద్ధతి ఎలాగంటే ఏదో ప్రమాదాల వలన గర్భం పోయినప్పుడు, ఏదో గర్భసంచి చెడిపోయినప్పుడు, లోపల గడ్డలైనప్పుడు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని వాళ్ళకి కలగజేస్తున్నారు. ఈ పద్ధతి ఎలా కలగజేస్తారంటే పురుషుల్లో నుంచి శుక్రకణాన్ని, వీర్యాన్ని తీసుకొని తల్లిలో నుంచి అండాన్ని తీసుకొని ఆ రెండు కలిపి పరిశోధన ద్వారా ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా కలిపి మరొక తల్లిని తీసుకొని, మరొక కన్యను కానీ మరొక తల్లిని కానీ ఎవరినైనా తీసుకొని ఆమె గర్భంలోనికి దాన్ని పంపిస్తారు. దీన్ని సరోగసి అంటారు. అద్దెకు గర్భం. చూడండి ఒకసారి దాన్ని చూద్దాం మనము. ఏంటి ఇదే మన ప్రారంభ జీవితం. మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఇక్కడి నుంచే ప్రారంభం. కణం, శుక్రకణం అంటారు సైన్స్ భాషలో, దాన్ని వీర్యం అని కూడా అంటారు. ఏంటి ఈ కణాన్ని తీసుకొని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా, ఆ పద్ధతి ద్వారా ఏం చేస్తారంటే ఆ కణాన్ని తీసుకొని ఏంటి తల్లి అండం, ఈ తల్లి అండాన్ని కూడా తీసుకుంటారు. తల్లి అండాన్ని తీసుకొని ఒక సిరంజన ద్వారా, ఒక సూది ద్వారా ఏం చేస్తారంటే ఆ కణాన్ని చూడండి దేనిలో పంపిస్తున్నారు? ఆ అండంలోనికి ప్రవేశపెడుతున్నారు. దీన్ని సరోగసి అంటారు. దీన్ని ఐవీఎఫ్ పద్ధతి అని కూడా అంటారు. చూడండి ఆ ఎగ్గులోనికి, ఆ పిండములోనికి ఏం చేశారంటే ఆ కణాన్ని, ఆ శుక్రకణాన్ని ప్రవేశపెట్టారు. ఇలా పెట్టిన తర్వాత ఏం చేశారంటే ఈ పిండాన్ని తీసుకొని, ఈ ఎగ్గును తీసుకొని వేరే తల్లి గర్భంలోనికి అద్దెకు మాట్లాడుకుంటారు. అమ్మా మాకు పిల్లలు కావాలి, ఇదిగో నువ్వు 9 నెలలు నువ్వు మొయ్యాలి, నీ గర్భం మాకు అద్దెకి ఇస్తావా, నీకు ఇన్ని లక్షలు నేను ఇస్తాను, ఇదిగో 5 లక్షలు నీకు ఇస్తాను, నీకు 2 లక్షలు నేను ఇస్తాను అన్నప్పుడు సరే అండి మీ పిల్లని నేను భద్రంగా మోస్తాను, తర్వాత డెలివరీ అయిన తర్వాత మీ బిడ్డను మీరు తీసుకొని వెళ్ళండి. ఈరోజు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, వైద్య శాస్త్రం దీన్ని ప్రవేశపెట్టారు. ఇదే కాదండి, పురుషుని ప్రమేయము లేకుండా, పురుషుని స్త్రీ ఎరగకపోయినా ఆ స్త్రీ ద్వారా బిడ్డల్ని పుట్టించే కెపాసిటీ ఈరోజు శాస్త్రానికి వచ్చింది. సో అది కూడా చూపిస్తాడు. చూడండి నెట్లో కొడితే ఉమెన్ హూ హ్యావ్ నెవర్ హ్యాడ్ సెక్స్ గివ్ వర్జిన్ బర్త్ ట్రూ ఐవీఎఫ్ సే డాక్టర్స్. అంటే కన్యక పురుషుని ఎరగకపోయినా ఆ కన్యక ద్వారా కూడా మేము పిల్లల్ని పుట్టించగలము. డాక్టర్లు ఇచ్చారండి స్టేట్మెంట్. డాక్టర్లు ఇచ్చారు, శాస్త్రవేత్తలు, ప్రపంచంలో మేధావులు ఇచ్చినటువంటిది స్టేట్మెంట్. ఏమి ఇచ్చారు వాళ్ళు? కన్యక పురుషుని ఎరగకపోయినా పర్లేదు, ఆ స్త్రీ పిల్లలు కావాలనుకుంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మేము ఏం చేస్తాము? ఆమెకు సంతానాన్ని ఇస్తాము, పిల్లల్ని ఇస్తాము అని డాక్టర్లు చెప్పారండి. ఇది జరిగిన దాని కింద చూడగలిగితే చూడండి, 25 బ్రిటిష్ ఉమెన్ హ్యావ్ సౌత్ ఐవీఎఫ్
టు హ్యావ్ ఏ బేబీ ఇన్ ద పాస్ట్ 5 years. అంటే 25 బ్రిటిష్ ఉమెన్స్ అంట 5 సంవత్సరాల్లో 25 మంది బేబీలను, 25 మంది స్త్రీలు, కన్యలు, పిల్లల్ని కన్నారు. 5 సంవత్సరాల్లో బ్రిటిష్ స్త్రీలు, ఆడవాళ్ళంట 5 సంవత్సరాల్లో 25 మంది స్త్రీలు పిల్లలకి జన్మనిచ్చారు. వీళ్ళు పురుషులు ఎరగలేదంట, పురుషులు ఎరగని వాళ్ళు. అంటే కన్యక ద్వారా కూడా స్త్రీ పురుషుడు ప్రమేయం లేకపోయినా ఈరోజు స్త్రీల నుంచి ఏం చేస్తున్నారు? పిల్లల్ని పుట్టిస్తుంది. ఈరోజు ప్రపంచంలో మేధావులు కనుక్కున్నారు, ఇది పద్ధతి ఉపయోగించారు. చూడండి, ఇంకొకటి చూపిస్తాం. మనం గూగుల్లోకి వెళ్ళి క్యాన్ ఏ వర్జిన్ గివ్ బర్త్, కన్యక కనగలదా అని మనం గూగుల్లో సెర్చ్ చేసి ఏమొస్తుందో తెలుసా? ఎస్ అవును కనగలదు అని ఇస్తారండి శాస్త్రవేత్తలు. కనగలదు, కన్యక కనగలదని మనం గూగుల్లో సెర్చ్ చేసి ఏమొస్తుందో తెలుసా? కనగలదు. ఎలా కనగలదు? ఐవీఎఫ్ పద్ధతి ద్వారా శాస్త్ర ప్రపంచం డెవలప్ అయింది కనుక ఆ పద్ధతుల ద్వారా ఏం చేస్తారు? ఈరోజు కన్యక సైతాన్ని పిల్లల్ని పుట్టిస్తున్నారండి. గనక ఈరోజు ఒక పద్ధతి ద్వారా ఈరోజు ఒక పద్ధతి వలన పురుషుని ప్రమేయం లేకపోయినా ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు ఒక కన్యక నుండి పిల్లవాళ్ళని ఎలా పుట్టిస్తున్నారో, ఈ పద్ధతి పుట్టక మునిపే, ఈ బాబులు పుట్టక మునిపే మన తండ్రి ఏం చేశాడు? కన్యకని ఎంచుకున్నాడు, ఒక శ్రీమూర్తిని ఎంచుకున్నాడు. పరిశుద్ధాత్మ అనే ద్వారా ఏం చేశాడు? కుమారుణ్ణి భూమి మీదకి ప్రవేశపెట్టాడు. చెప్పండి, కన్యక కనగలదా? కనగలదండి. ఈరోజు శాస్త్రమే కనగలదు అనింది, కానీ వీళ్ళు పుట్టక మునిపే దేవుడు 2000 సంవత్సరాల క్రితము ప్రయోగాన్ని చేసి ఒక మంచి పద్ధతి ద్వారా భూమి మీదకి ఒక మహానుభావాన్ని ప్రవేశపెట్టాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం అందరం రావాలంటే తల్లిదండ్రులు ఉండాలి. ఎందుకంటే ఆదామును ప్రవేశపెట్టినప్పుడే ఆదాములోనికి మనలందరినీ పుట్టబోయే వాళ్ళందరి ఆత్మలు దేవుడు ఆ మట్టిలోనికి ప్రవేశపెట్టాడు. ఆయా మన భూమి మీదకి వస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు మనలాంటి వ్యక్తి, భూమి మీద పుట్టిన వ్యక్తి కాదు. ఆల్రెడీ పరలోకంలో అయినా పుట్టినవాడు. ఆల్రెడీ పరలోకంలో ఉన్న ఆయనను ఆత్మను తీసుకొని పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భంలోనికి ప్రవేశపెట్టి ఈ భూమి మీదకి పంపించాడండి. ఈరోజు కన్యక వలన ఎలా పుట్టింపజేస్తున్నారంటే, పురుషుల్లో నుంచి కణాన్ని తీసుకొని ఆమె స్త్రీ పురుషుడు కలకపోయినా ఆమెలో నుంచి తీసుకొని ఈమెలోనికి ప్రవేశపెట్టి గర్భం పండించి భూమి మీదకి పిల్లల్ని పుట్టిస్తున్నారు. గనక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రవేశించాడని పుట్టలేదు, పరలోకములో పుట్టాడు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చినవాడు. అందుకే ఆయనకి ఏం కావాలి? ఒక గర్భము కావాలి, ఒక కర్మాగారము కావాలి. ఈ శరీరం నిర్మాణం ఏర్పడాలంటే ఒక తల్లి కావాలి. అందుకే మరియమ్మని ఎంచుకున్నాడు, పరిశుద్ధురాలు కన్యక. ఆమె ఏ పురుషుని ఎరగని దాన్ని ఎంచుకున్నాడు, ఆమె నుండి భూమి మీదకి వచ్చాడు. ఈరోజు మనిషి చేసిన పద్ధతి కంటే ముందుగానే దేవుడు ఈ పద్ధతిని చేసి చూపించి నిరూపించాడు. కనుక కన్యక కనగలదు. ఓకే, టైం అయిపోయింది, ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, కొన్ని మాటలు మేము ఆలోచించాం నాయన. తండ్రి, కన్యక కనగలదా అనే ఒక విషయాలను అమూల్యమైన సంగతిని మాకు నేర్పించారు. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పిన మా ఆత్మీయతను జయశాలి గారిని కాపాడండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఆయన ఇంకా నాయన 10 కాలాలు మా మధ్య ఉంచి ఎన్నో దాచబడిన సంగతులు మాకు నేర్పించండి, తోడుగా ఉండండి. తర్వాత మీ దాసుడు దైవజనులు మాట్లాడుతుండగా తోడుగా ఉండమని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన కూర్చున్నాం తండ్రి, ఆమేన్.